యోబు 12:14. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యం. ప్రైడ్ కెన్ షట్ యు డౌన్. గర్వం నిన్ను మూసేస్తుంది. చదవమ్మా. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివే. ఆయన ఆపేస్తే ఎల్లవో ఎండిపోతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇంత గొప్ప వరాన్ని ఎందుకు వాడుకోలేకపోతున్నావు? సౌలుకి వరం ఉందా లేదా? హీ గాట్ అ గిఫ్ట్. కానీ ఏం చేశాడు? ఆ వరాన్ని పెట్టుకొని వరాన్ని ప్రమోట్ చేసే బదులు రివర్స్ యుద్ధం చేస్తున్నాడు. ఎవరితోటి? దావీదుతోటి. ఏమైపోయింది? నీ వరం మీద ఫోకస్ పోయిందా? యు లాస్ట్ యువర్ ఫోకస్. చూసారా? అన్నెసరీ బ్యాటిల్స్. యుద్ధం చేశాడా లోతోటి అబ్రహాము? చేయలే. హి డిడ్ంట్ ఫైట్. యోబు 12:16. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. మోసపోయేవాడు, మోసం చేసేవాడు, వాళ్ళందరినీ దావీదు పాదాల దగ్గర పడేశాడు. ఐఎమ్ టీచింగ్ యూ సమ్ విజ్డమ్. నో దిస్ గాడ్. 1 సమూయేలు 19:9. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. ఏమొచ్చిందంట? వరం ఉందా లేదా? రాజుగా వరం ఉందా లేదా? సౌలుకి యుద్ధాలు చేశాడా లేదా? ఒక్క యుద్ధం ఆయన ఓడిపోయాడా? ఓడిపోలే. అప్పుడు దాకా హి నెవర్ గాట్ డిఫీటెడ్ ఇన్ ఎనీ బ్యాటిల్. చదవండి. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా, చూసారా? దురాత్మ హి వాంట్ టు కిల్. దావీదుని చంపేద్దాం అనుకుంటున్నాడు. 1 సమూయేలు 19:19-24. 1 Samuel 19 from 19 to 24. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదును పట్టుకొనుటకై సౌలు తన దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను కనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను, కానీ వారును అటువలనే ప్రకటించుచుండిరి. చూడండి, మొదట గుంపుని పంపాడు. దావీదు అక్కడ ఉన్నాడంటే తీసుకురండి అని. కానీ అక్కడ ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలకు అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎవరు? సమూయేలు. వీళ్ళు వచ్చారు. ఒక 50 మందినో 100 మందినో పంపించాడు దావీదుని తీసుకురమ్మని. అయితే వాళ్ళందరూ ఏం చేశారంట? ఆత్మ వేరు మీదకి వచ్చి వాళ్ళు కూడా ఏం చేయడం మొదలు పెట్టారంట? ప్రవచించడం మొదలు పెట్టారంట. అది తెలిసిపోయింది సౌలుకి. ఇంకో గ్యాంగ్ అని పంపాడు. వాళ్ళు కూడా ఆత్మతోటి ఎ గిఫ్ట్ విల్ ఓవర్టేక్ యువర్ ఎనిమీ. సమూయేల్ ఈజ్ ఎ ప్రాఫెట్. ఈజ్ ఎ ప్రాఫెట్. స్టే ఇన్ ద గిఫ్ట్. వాళ్ళు ఎవరు వచ్చారు? చూడు, డోంట్ ఫైట్. సమూయేల్ యుద్ధం చేయట్లే. ద గిఫ్ట్ ఈజ్ ప్రొటెక్టింగ్. నీ వరమే నిన్ను కాపాడుతుంది. ఆ వరం ఇచ్చిన దేవుడు. యువర్ గిఫ్ట్ విల్ ప్రొటెక్ట్. యూ డోంట్ ఫైట్ అన్నెసరీ బ్యాటిల్స్. చూద్దాం ఏమైందో. 21. ఈ సంగతి సౌలుకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపగా వారును అటువలనే ప్రకటించుచుండిరి. వాళ్ళు కూడా ప్రొఫెసీ చేస్తున్నారంట ఆ గ్రూప్లో పడిపోయి. సౌలు 3వసారి దూతలను పంపెను, కానీ వారును ప్రకటించుచుండిరి. థర్డ్ గ్రూప్ కూడా అలాగే తయారయ్యారు. రైట్. కడవరిసారి తానే రామాకు పోయి శేఖు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి. ఇంతకీ ఇప్పుడు దావీదుని ఏం చేద్దామని? సౌలు చంపేద్దామని. సౌలుని అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఆ సమూయేలు ప్రాఫిట్స్ ట్రైనింగ్ ఇస్తుంటే అక్కడ దావీదు ఉన్నాడంటే తీసుకురాని అంటున్నాడు. అంటే యూ ఫర్గెట్ అండ్ డిస్హానర్ ద సోర్స్. ప్రైడ్ నీ గిఫ్ట్ మీద, సోర్స్ మీద. కానీ ఇక్కడ యోసేపు ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు గిఫ్ట్. దేవుడే. లాస్ట్ దాకా అదే మాట మాట్లాడుతున్నాడు. నెవర్ ఫర్గెట్ ద సోర్స్. అన్నెసరీ బ్యాటిల్స్. చూద్దాం ఏమైంది. కడవరిసారి తానే రామాకు పోయి శేఖు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పాను. చూడండి, ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇద్దరినే. ఏం చేద్దామని? నిన్ను అభిషేకించిన వాడి గురించి తెలీదా? వరం ఉంది నీలో. నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. యాక్చువల్గా సౌలు గనక తన వరాన్ని ఉపయోగించుకుంటే, కరెక్ట్గా తగ్గించుకుంటే, తన బలహీనతను కూడా దేవునికి అప్పగించుకుంటే, ఆ టైంలో యేసు ప్రభువారు ఎవరు కుమారుడు అనిపించుకునేవారు తెలుసా? సౌలు కుమారుడా అనిపించుకునేవాడు. నీ కరెంట్ పొజిషన్, నీ గిఫ్ట్ని కాపాడడం కోసం. ఎందుకంటే నువ్వు వరాన్ని సరిగ్గా ఉపయోగిస్తే, ఇఫ్ యూ యూజ్ యువర్ గిఫ్ట్ ప్రాపర్లీ ఆన్ దిస్ ఎర్త్, యూ విల్ బి ఇటర్నల్లీ రివార్డెడ్. యువర్ చిల్డ్రన్ విల్ బి రివార్డెడ్ ఇటర్నల్లీ. నీకుండే వరాన్ని నువ్వు కరెక్ట్గా తగ్గింపుతో, వినయంతో వాడితే. అందుకే నీ వరాన్ని దేవుని రాజ్యం కొరకు వాడాలా? దేని కొరకు? ప్రేమతో వాడాలా. A gift need to be worked in humility and in love, not in pride. నీకు చెప్పాను కదా, ఎవ్రీ పొజిషన్ గివ్స్ యూ ప్రైడ్. 2 రూపాయలు ఉన్నాయి, అవతల 3 రూపాయలు ఉన్నాడు, గర్వం వస్తుంది. ప్రైడ్. చూద్దాం, చదువమ్మా. 24 వరకు చదవాలా?
సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను కనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. సౌలు మీద కూడా వచ్చేసింది ఆత్మ. సౌలు కూడా ప్రొఫెసీ చేసేస్తున్నాడు. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింపగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. అయితే ఇక్కడ ఇతను గిఫ్ట్ని సరిగ్గా వాడలేని బుద్ధి అని తెలిసిపోయింది. ఇతను ప్రొఫెసీ చేస్తున్నప్పుడు అందరూ బాగానే ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఆ పని వాళ్ళందరూ విధేయతగా పనిచేసే వాళ్ళందరూ చక్కగా ప్రొఫెసీ చేశారు. సౌలుకి ఏముండట్లేదు, బాడీ మీద ఏముండట్లేదు, బట్టలు లేకుండా ప్రొఫెసీ చేస్తున్నాడు. ఎందుకని బట్టలు చింపేసుకుంటున్నాడు ప్రొఫెసీ చేస్తూ? ఎందుకంటే సౌలు మీద ఇంకొక ఆత్మ ఉంది. ఏ ఆత్మ? సో హీస్ కాలింగ్, హీస్ గివింగ్ హిమ్ షేమ్. హిస్ గిఫ్ట్ ఈస్ గివింగ్ హిమ్ షేమ్. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఇక్కడ అందరూ సౌలు ప్రవక్త అని అంటున్నారు. నౌ హీఈస్ ఇన్ ఎనీ ఈవిల్ స్పిరిట్. దీనికి ముందు కూడా సౌలుని సమూయేలు అభిషేకించినప్పుడు అప్పుడు కూడా ఎలాగ అంటాడు. అప్పుడు చూద్దాం ఏమైందో. 1 సమూయేలు 10 మొదటి నుంచి చదువుదాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చి అతనికి 3 ప్రొఫెసీలు చెప్తాడు. ఫస్ట్ ప్రొఫెసీ నువ్వు వాళ్ళని కలుస్తావు, సెకండ్ ప్రొఫెసీ వీళ్ళని కలుస్తావు, 3వ ప్రొఫెసీ చూద్దాం 10 నుంచి 11. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా. ఇప్పుడు సౌలు జలసొచ్చి దావీదుని చంపడానికి వెతికే ముందు ఇందాక చదివింది. ఇప్పుడేంటి? సౌలు గాడిదలు కాసుకుంటున్నప్పుడు అభిషేకించినటువంటి పరిస్థితి ఇది. రైట్, చూద్దాం. అది 19, 1 సమూయేలు, ఇది 10. చదువమ్మా. దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతను నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, అంతకుముందు కూడా దేవుని ఆత్మ వచ్చింది సౌలు మీదకి. సౌలు హృదయం మారిపోయింది. సౌలు ఒక పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ప్రవక్త అయ్యాడు, రాజు అయిపోయాడు. కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు గిఫ్ట్ని. పోనీ వరం పోయిందా? ఆఖరి దాకా వరం పోయిందా? పోలే. వరాన్ని ఉపయోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. తన పిల్లలు వాడుకున్నారా? వాళ్ళ మీద నిందలేస్తున్నారు, వీళ్ళ మీద నిందలేస్తున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఈరోజు మీకు ఏం జరుగుతుందో తెలుసా? మీరు వరాన్ని కనుక్కొని ఘనముగా ముగించి తర్వాత మీ పిల్లల పిల్లల తరాలు ఆ వరాన్ని హెచ్చిస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఘనముగా ముగిస్తారు. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ వరాన్ని నేను బయటికి తీస్తాను ఈరోజు. ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద గిఫ్ట్ ఇన్ మీ. ఈ భూమి మీద ఏ ఒక్కరూ కూడా ఆ గొప్ప వరము బయటికి తీయకుండాను ఉంచవు నాయన. అయ్యా, వాట్ ఎవర్ గిఫ్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ మీ, గొప్పవారి ముందు పెట్టి స్థిరపరిచి తరతరాలు ఆశీర్వదిస్తావు నాయన. గివ్ మీ దట్ గిఫ్ట్. బ్రింగ్ అవుట్ దట్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. బ్రింగ్ అవుట్ దట్ గిఫ్ట్. నజరేయుడైన యేసు నామమున మీ అందరిలోంచి ఆ గొప్ప వరము బయటకు వచ్చును గాక. ఆమేన్.